నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిఆర్డీఓ కరోనా ఔషధం 2DG విడుదల. ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందన్న కేంద్రం. రాష్ట్రాన్ని వేధిస్తున్న టీకాల కొరత. రెండో డోస్ కోసం లబ్ధిదారుల ఇక్కట్. హైదరాబాద్లో స్పుత్నిక్ వ్యాక్సినేషన్ డ్రైవ్. అపోలో ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. నారద గ్రూప్ కేసులో 2 బంగాల్ మంత్రులు అరెస్ట్. అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించిన సీఎం మమత. వైరస్ను జయించిన వీడని మృత్యువు. రోడ్డు ప్రమాదంలో 75 ఏళ్ల వృద్ధుడు మృతి. కోవిడ్ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు కోవిడ్ చికిత్సలో ఉపయోగించే 2DG ఔషధాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న వేళ కరోనా చికిత్స కోసం 2-డియాక్సీ డీగ్లూకోజ్ ఔషధాన్ని డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్తో కలిసి ఔషధం తయారీ చేయగా నేటి నుంచి 2-డియాక్సీ డీగ్లూకోజ్ ఔషధం అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ చికిత్సలో 2DG అత్యవసర వినియోగానికి DCGI ఇదివరకే అనుమతి ఇచ్చింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో 2DG ఔషధాన్ని తయారు చేశారు. ఈ ఔషధం వల్ల ఆక్సిజన్పై చికిత్స పొందే సమయం తగ్గించవచ్చని డిఆర్డీఓ తెలిపింది. హైదరాబాద్ పోలీసుల పనితీరుపై హైకోర్టు ప్రశంసించింది. లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై ఉన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. 3 కమిషనరేట్ల పోలీసుల పనితీరు అభినందనీయమని, పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరపగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల వివరాలను నివేదించారు. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 ఔషధాల బ్లాక్ మార్కెట్పై 98 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మాస్కులు లేని వారిపై 3,39,412 కేసులు నమోదు చేసి 31 కోట్ల జరిమానా విధించినట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీజీపీ వెల్లడించారు. భౌతిక దూరం పాటించినందుకు 22,560 కేసులు, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 26,082 కేసులు పెట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని డీజీపీ వివరించారు. లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న భేటీకి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, వైద్యాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో 15 రోజులుగా కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో దాదాపు 50,000 మందిలో కరోనా లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు కొంతమేరకు తగ్గుతున్నప్పటికీ జ్వర లక్షణాలు పెద్ద ఎత్తున ఉండటం తదితర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రోజు 20 గంటల పాటు లాక్డౌన్ అమలవుతుండగా గ్రేటర్ పరిధిలో కరోనా కట్టడికి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, భాజపా నేత లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారు. 3 రోజుల క్రితం ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కాగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. నాగర్ కర్నూలులో కరోనా పరీక్షలు నిలిపివేయడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించారు. కొద్దిమందికే పరీక్షలు నిర్వహించి కుట్లు లేవని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే వరుసలో నిలబడిన చాలా మంది ఆగ్రహంతో అక్కడే ఉన్న టెంటును కూల్చివేసి కుర్చీలను చెల్లాచెదురుగా పడేశారు. తక్షణమే తమకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పరీక్షల కోసం పడిగాపులు కాస్తే ఇప్పుడు కిట్లు అయిపోయాయని చెప్పడమేంటని మండిపడ్డారు. అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో పరీక్షల కోసం ఉదయం నుంచే ప్రజలు వేచి చూస్తున్నారు.
ప్రభుత్వం నిబంధనలు విధించడంతో రోజు 50 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే వివిధ గ్రామాల ప్రజలు ఆసుపత్రికి చేరుకొని గంటల తరబడి వేచి ఉంటున్నారు. వృద్ధులు, చంటి పిల్లల తల్లులు నిర్ధారణ పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. అధిక సంఖ్యలో పరీక్షలు చేయకపోవడంతో రోజుల తరబడి వస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుసలో నిలబడలేక చెప్పులు, ఇతర వస్తువులను వరుసలో పెట్టి చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపివేసిందని తెలియక కొందరు నిరాశతో వెనుదిరిగారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ దొరక్క జనం అవస్థలు పడుతున్నారు. వరంగల్లోని పలు టీకా కేంద్రాల వద్ద రెండో డోసు కోసం వచ్చిన వారితో ఉదయం నుంచి రద్దీ నెలకొంది. కేంద్రాలకు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడం లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. కనీసం సమాచారం చెప్పేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో డోసు కోసం వస్తే 2-3 రోజులుగా తిప్పుతున్నారని వాపోయారు. లాక్డౌన్ కారణంగా రావడం పోవడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. డోస్ ఇచ్చిండ్రు 30 రోజుల తర్వాత రమ్మన్నారు. వస్తే ఇక్కడ ఎవరు రెస్పాన్స్ లేదు. పలానా కోవాక్సిన్ ఎన్నడిస్తారు, కోవిడ్ షీల్డ్ ఎన్నడిస్తారు అనేది కనీసం ఇక్కడ నోటీస్ బోర్డు మీద అతికిస్తే బాగుంటది. మాకు దూర ప్రాంతం వచ్చిండ్రు అంతా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందుల పాలవుతారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ఈ సందర్భంగా నేను పోయిన నెల 17వ తారీఖు నాడు కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాను సార్. సెకండ్ డోస్ కొరకు డేట్ వేసి ఇచ్చారు సార్. నిన్న వచ్చి కనుక్కున్నాను. మీరైతే రాండి, వచ్చిన తర్వాత చూసిపోండి అంటారు. ఇవాళ వచ్చాం సార్. ఇవాళ కూడా ఖాళీ అంటున్నారు. రిటైర్డ్ ఇప్పుడు మళ్ళీ పద్దాడితే పోనివ్వరు సార్. బస్సులు లేవు. దయచేసి పరిశూ చేయాలని మనవి. నాకు 14th ఇవ్వాలి. సాటర్డే రోజు వచ్చినా ఆ రోజు లేదన్నాడు. రిటర్న్ పోయినా. ఇవాళ వచ్చే వరకు కూడా ఆడ ఏం లేదు, రాషన్ ఏం పెట్టలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ కు ఇంజక్షన్ లేవు, వ్యాక్సిన్ రాలేదు అంటాం. ఇవాళ 2 సార్లు వచ్చిన తర్వాత రండి, 2 రోజులకు రండి, 3 రోజులకు కావాలంటే అట్లా వచ్చిన. ఇవాళ వస్తే రాలేదు. మరి బోర్డు అన్న రాసి పెట్టాలి కదా. ఏ రోజు అన్నది బోర్డు రాసి పెట్టలేదు, ఏం చేయలేదు. ఇట్లా మేము దూరం నుంచి వస్తున్నాం, వచ్చి మరలిపోతున్నాం. మాకు 10 గంటలకు మళ్ళీ ఏం దొరకాలి? మరి సెల్లులో మెసేజ్ పెడతారా, ఇంటికి వచ్చి చేస్తారా? ఏదన్నది మాకు చేయండి. 3 రోజులకి తిరగబట్టి నెలకు రమ్మన్నారు. నెల పోయినాక 2 రోజులకు వచ్చినాం. 2 రోజులకు తిరుగుతారు. రేపు అంటాను కథం. ఇప్పుడు ఏ ఇవ్వాలంటే లేదంటాను. 10 గంటల లాక్డౌన్ ఎట్లా పోవాలి ఊర్లకు? నేను పోయిన నెల 8వ తారీఖు రిజిస్ట్రేషన్ చేయించినాం. మా మిసెస్ కు నిన్న డేట్ వస్తే నిన్న బంద్ అని చెప్పి అన్నారు. ఈ రోజు మార్నింగ్ వచ్చినా కూడా వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఇన్ని ఇబ్బందులతో మీరు ఇంటికి వచ్చి ఇస్తారా, లేకపోతే అక్కడ బోర్డు పెడతారా? ప్రభుత్వం వారు ప్రజలకు అందరికీ కూడా అనుకూలంగా చేయిస్తారని చెప్పి మనం చేసుకుంటున్నాం. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. సంగారెడ్డిలో పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టినా ఉదయం 10 గంటల తర్వాత ఏదో ఒక సాకుతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనవసరంగా బయట తిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. సడలింపు సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న వలస కూలీలు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్ వద్ద అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. లాక్డౌన్ వల్ల సొంత ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళతో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాస్త హడావిడిగా నెలకొంది. అయితే ఇక్కడ విభిన్న ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అయితే సమయానికి రైలు లేకపోయినప్పటికీ వాళ్ళు మాత్రం లాక్డౌన్ మినహాయింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయం, ఆ సమయంలోనే ఆటోలు కానీ ఇతర రవాణా సౌకర్యం ఉండదు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. వాళ్ళ సమయం కొంతమంది అయితే రేపు ఉదయం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ట్రైన్లు ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం, రైల్వే ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించిన నిర్వాహకులు ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేసిన వాళ్ళు ఉండడానికి. ఇక్కడ బీహార్కి చెందిన కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళ అడిగి వివరాలు తెలుసుకున్నాం. आप कहाँ जाना है? भागलपुर जाना है, बिहार। हाँ, इधर कब आया? इधर आने से 8 महीने हो गया सर। 8 महीने हो गया। 8 महीने हो गए। क्या काम करते हैं इधर? वैलेट पार्किंग। आप क्यों चले जा रहे फिर? अभी सर ड्यूटी नहीं है, इसीलिए चले जा रहा हूँ। ड्यूटी हो जाएगा तो फिर आ जाएंगे। काम मिल रहा है इधर? नहीं मिल रहा अभी काम नहीं मिल रहा है, इसलिए जा रहा हूँ। और कोई आदमी नहीं है, सब होटल वोटल पूरा बंद हो गया ना सर। बंद हो गया तो काम नहीं है अभी, इसलिए जाना पड़ रहा है मजबूरी में। फिर आता है इधर? हाँ, खुलेगा तो आएंगे सर, खुलेगा तो आ जाएंगे। थोड़ी जगह काम चल रहा है ना, वो ग्रेनाइट का पूरा कंस्ट्रक्शन काम चल रहा है ना अभी इधर? चल रहा है, हम लोग को काम नहीं मिला इसीलिए जा रहा हूँ सर। बैठ के रूम में कैसे खाते हैं? पूरा लगेज का पूरा लेके चले जा रहे हैं? हाँ सर, पूरे लेके जा रहे हैं। पूरे सामान है वो रूम का है, पूरा लेके जा रहा हूँ सर।
ఇలా లాక్డౌన్ విధించడం వల్ల ఇక్కడ పనులు లేవని చెప్పి కూడా చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే కొన్ని చోట్ల కొన్ని రంగాలకు సంబంధించి పనులు నడుస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం కరోనా కారణంగా ఏ విధంగా ఉంటుందో పరిస్థితి అని చెప్పి కూడా కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అది నిర్దేశించిన సమయంలో మాత్రమే నడుస్తున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం ఎందుకంటే మినహాయింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా ఈ సమయంలో వస్తున్నారు. కొందరికి సమయాన్ని బట్టి కొందరికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు, మరి కొంతమందికి 5 గంటల వరకు, కొందరైతే రేపు ఉదయం 5 గంటలకు 5 గంటల సమయంలో ఉన్న ట్రైన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వీళ్ళకైతే కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ टोली चौकी से बिहार यहाँ क्यों आया? इधर हैदराबाद कब आया? क्यों आया? आने से तो 10 महीना हो गया, जा रहा है अब खेती करने के लिए गाँव। हाँ, काम नहीं है क्या? इधर काम नहीं मिल रहा है? छुट्टी करके हम लोग जा रहे हैं खेती करने के लिए। हाँ, अभी फिर आएंगे खेती करके 2-3 महीने के बाद। पूरा फैमिली से मिलके चले जा रहे हैं यहाँ से? हाँ, ट्रेन कब है? ट्रेन 4 बजे। ఇలా కొంతమంది 4 గంటలకు, మరి కొంతమంది మరుసటి రోజు అర్ధరాత్రి సమయం ఉండడంతో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇక్కడ పడిగాపులకి వస్తున్నారు. అయితే వాస్తవానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారుల తరఫున ఇక్కడ టెంట్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకు కొంచెం మంచినీటి సౌకర్యం కూడా అందిస్తున్నారు. అయితే వీళ్ళంతా మాత్రం ఇక్కడ రైలు వచ్చే సమయం వరకు కూడా ఇక్కడ ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలా చాలా మంది వాళ్ళకి నిర్దేశించిన సమయాల్లో వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి రైలు వచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఇలా రోజు దాదాపు వేల సంఖ్యలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సాఫ్ట్ లాంచ్లో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ రెడ్డిస్ భాగస్వామ్యంతో ఆవిష్కరించారు. అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ పైలట్ ప్రాజెక్టును అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ రెడ్డిస్ సీఈఓ ఎంవీ రమణ హైదరాబాద్, విశాఖపట్నంలో ఏకకాలంలో ప్రారంభించారు. మొదటి డోసుకు సంబంధించి ట్రయల్ రన్లో 50,000 మంది వరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. టీకాల నిల్వ, సరఫరా వంటి అంశాలను బేరీజు వేసుకుని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని వెల్లడించారు. 2 డోసుల్లో ఇస్తారు. మొదటి డోసు ట్రయల్ ఇవాళ రన్ చేస్తున్నాం. మిగతా వ్యాక్సిన్స్ 2 to 8 degreesలో స్టోర్ చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని -18 to 20 degreesలో స్టోర్ చేయాల్సి వస్తుంది. కనుక లాజిస్టిక్స్ కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. ఆ లాజిస్టిక్స్ని టెస్ట్ చేయడానికి, ఈ వ్యాక్సిన్ సేఫ్ అని ప్రూవ్ చేయడానికి, దేశంలో అందరికీ కాన్ఫిడెన్స్ రావడానికి ఒక చిన్న ట్రయల్ రన్ ఇవాళ మొదలుపెట్టాము. మిగతా వ్యాక్సిన్తో కంపేర్ చేస్తే స్పుట్నిక్ ఏంటంటే రెండో వ్యాక్సిన్ ఏదైతే ఉన్నో రెండో డోస్, అది మొదటి డోస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మాకు 2 డోసులు మా దగ్గర ఉంటేనే మేము ముందుకు పోయి వ్యాక్సిన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషికి ఎవరికైతే ఫస్ట్ డోస్ వస్తుందో ఆ పర్టికులర్ సెంటర్లో వీ విల్ ఎన్ష్యూర్ ఆ సెకండ్ డోస్ కూడా కన్జ్యూమర్కి వచ్చేటట్లు మేము చూస్తాం. హైదరాబాద్ మల్లాపూర్కు చెందిన గర్భిణీ మృతిపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గర్భిణీ మృతిపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చికిత్స అందించేందుకు ఆర్టీపీసీఆర్ నివేదిక కోసం ఒత్తిడి చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే గర్భిణీ పావని మృతిపై అధికారులు విచారణ జరిపారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం 100% వల్లే మల్లాపూర్కు చెందిన గర్భిణీ పావని మృతి చెందారని వైద్యాధికారుల విచారణలో వెల్లడైంది. ఆయాసంతో వెళ్లిన పావనిని 5 ఆసుపత్రుల్లోని వైద్యులెవరూ కనీసం నాడిపట్టి చూడలేదని స్పష్టం చేశారు. 8 నెలల గర్భవతిగా ఉన్న పావనికి ఆయాసం రావడంతో తల్లిదండ్రులు నాచారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు కరోనా సోకిందని అనుమానంతో చికిత్సకు నిరాకరించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో ఎల్బీ నగర్, లగటికాపుల్లోని 5 ఆసుపత్రులకు వెళ్లారు. ఈ క్రమంలో అంబులెన్స్లోనే పావని చనిపోయింది. ఘటనపై మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. వైద్య, రెవెన్యూ శాఖ అధికారులతో వేర్వేరుగా విచారణ జరిపించారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు పావని తల్లిదండ్రులతో పాటు వారు తిరిగిన ప్రైవేటు ఆసుపత్రుల వద్ద ఆరా తీశారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగానే పావని మృతి చెందారని వైద్య బృందం కలెక్టర్కు నివేదించింది. అంత్యక్రియలు జరిపించేందుకు సైతం కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తల్లి బిడ్డను వేరు చేస్తే గానీ అంతిమ సంస్కారాలు చేయబోమని కాటికాపులు చెప్పారు. మృతదేహం నుంచి బిడ్డను వేరు చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులు కనికరించలేదు. చివరకు మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రిలో శిశువును వేరు చేయగా తల్లి బిడ్డకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన హైకోర్టు గర్భిణీ మృతికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోనా సోకిన వారికి మల్లారెడ్డి ఆసుపత్రి నాచారం ఈఎస్ఐలో ఉచితంగా చికిత్స అందిస్తామని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా శామిరిపేటలో 48 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందించారు. ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని కొనియాడారు. జవహర్ నగర్, ఘట్కేసర్, బోడుప్పల్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని మల్లారెడ్డి తెలిపారు. కరోనా కట్టడికి ఫీవర్ సర్వే సహాయపడుతుందని పేర్కొన్నారు. మజిద్పూర్కు చెందిన ఉషారాణి కరోనా బాధితులకు ఆహారం అందిస్తుందని తెలిసి ఆమెను మంత్రి అభినందించారు. 75 ఏళ్ల వయసులోనూ ఆ వృద్ధుడు మనోధైర్యంతో కరోనాను జయించాడు. కానీ ఇంతలోనే అతన్ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించడం విషాదం నింపింది. మెదక్ జిల్లా తూప్రాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావిలికి చెందిన నన్నే మియాతో పాటు ఆయన భార్య ఇద్దరూ ఒకేసారి కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఉండి ధైర్యంగా కరోనా నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై కూరగాయలు తెచ్చుకునేందుకు తూప్రాన్ వైపు వెళుతుండగా డీసీఎం వ్యాన్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కరోనా జయించిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బీహార్లో నలంద జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్త రిక్షాలో శ్మశాన వాటికకు తరలించారు. మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 13న కరోనాతో మరణించాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నలంద మున్సిపల్ సిబ్బంది ఆదివారం ఆ మృతదేహాన్ని చెత్త రిక్షాలో శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది అతన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నలంద సివిల్ సర్జన్ సునీల్ కుమార్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వారాలు గడుస్తున్నా కొనుగోళ్లు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వర్ష సూచన ఉన్నందున రైతులు నష్టపోకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వారిని శాంతింపజేశారు. కమిటీలో కాంటాలు తొందరగా పెడతలేరు, అధికారులు నిర్లక్ష్యం చేస్తాను. ఇదివరకు రైతులకు వడ్లన్నీ తడిచి మొత్తం ఆగమాగం అయిపోయాను. మళ్ళా వాతావరణం మంచిగా లేదు, మళ్ళా వానలు వచ్చే సూచనలు ఉన్నాయి. దయచేసి కాంటాలు ఎంబడే జరిపించాలని మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఆ లారీలకు వాళ్ళకు ఫోన్ చేస్తలేరు, లారీలు వస్తలేవని అబద్ధాలు ఆడతాను వాళ్ళు. మా రైతులందరూ మేము ఇదివరకే 2 సార్లు దడిచినాం, ఇప్పుడు మళ్ళీ ఇది 3వ దడిచడానికి ప్రయత్నానికి వస్తుంది. 20 రోజులు దాటింది ప్రతి రైతు కోసి. ఇంతవరకు 1000 బత్తాల కంటే ఎక్కువ అయితలేవు కాంటాలు. 1000 బత్తాలు పెడితే మాత్రం మళ్ళీ ఏడాది కావాలి ఈ కాంటాలు అయిపోయేసరికి. అధికారులకు ఎంత మొత్తుకొని చెప్పినా కూడా వాళ్ళు అసలే పట్టించుకుంటలేరు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పెబ్బేరులో రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లు జరగక కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. టోకెన్ పద్ధతిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు పంపిణీ సరిగా చేయడం లేదని ఆరోపించారు. పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పెబ్బేరు, కంచిరావుపల్లి గ్రామాలకు టోకెన్లను పంపిణీ చేసే వ్యవసాయ విస్తరణ అధికారి ఒక్కరే ఉండడంతో టోకెన్ పంపిణీలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్ పంపిణీలో జాప్యం జరగకుండా చూస్తామని అధికారులు రైతులకు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పరుస దొంగతనాలతో జనాలను భయపెడుతున్నారు. నిన్న వెంకటేశ్వర కాలనీలో రేషన్ షాప్కు వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కెళ్లిన ఘటన మరొక ముందే ఇవాళ చంద్రపురి కాలనీలో మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. కిరాణా దుకాణంలోకి వచ్చి మరీ యజమాని అంజమ్మ మెడలో నుంచి 3.5 తులాల మంగళసూత్రాన్ని అపహరించుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ శివకుమార్ బాధితులను వివరాలు అడిగి తెలుసుకుని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. వారం రోజుల్లో 3 గొలుసు చోరీలు జరిగినట్లు కాలనీ వాసులు తెలిపారు. వరుస ఘటనలతో జవహర్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ జిల్లా కసింకోట మండలం ఎన్జీపాలెం జాతీయ రహదారి వద్ద గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. కారులో వెళుతున్న ముఠా నడిచి వెళుతున్న మహిళను ఢీకొంది.
ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో కారు 2 టైర్లు పేలిపోయాయి. దీంతో అటుగా వెళుతున్న వ్యక్తిని కత్తితో బెదిరించి యలమంచిలి వైపు ముఠా సభ్యులు పరారయ్యారు. వీరిని వెంబడించిన పోలీసులు కారును పట్టుకుని అందులోని గంజాయి మూటలు స్వాధీనం చేసుకున్నారు. నారదా కుంభకోణం కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పశ్చిమ బెంగాల్కు చెందిన 2 మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మంత్రి శోభన్ చటర్జీని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆ తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ ఉదయం కేంద్ర బలగాలతో మంత్రి హకీం నివాసానికి చేరుకున్న సీబీఐ బృందం ఆయన్ను తమ కార్యాలయానికి తరలించింది. నారదా కేసులో సీబీఐ తనను అరెస్టు చేసిందన్న బెంగాల్ రవాణా, గృహ నిర్మాణ శాఖ మంత్రి హకీం ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోనున్నట్లు తెలిపారు. గవర్నర్ జగదీప్ ధన్కర్ ఇటీవలే మంత్రి హకీంతో పాటు టీఎంసీకి చెందిన ఇతర సీనియర్ నేతలను నారదా కేసులో విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. పార్లమెంటు నూతన భవనం నిర్మాణం, సెంట్రల్ విస్టా పనులను పక్కన పెట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేసేందుకు మొగ్గు చూపిస్తోంది. ఈ 2 ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసి 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును పూర్తిగా మెరుగులు దిద్దిన సెంట్రల్ విస్టా ప్రాంతంలో జరపాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2 ప్రాజెక్టులకు టెండర్లను కరోనా ఉధృతి కంటే ముందే ఖరారు చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ దాదాపు 400 మంది కార్మికులు 2 చోట్ల పనిచేస్తున్నారు. సెంట్రల్ విస్టా పనులను నిలిపివేసి ఆ ఖర్చుతో దేశంలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ సరైంది కాదని ఓ అధికారి చెప్పారు. కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి నివాసం సహా మొత్తం 13 భవనాలకు సుమారు 17,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2026 నాటికి వీటిని పూర్తి చేయాల్సి ఉంది. కరోనా టీకాల కోసం ఇంతకు రెట్టింపు మొత్తం కంటే ఎక్కువే కేటాయించామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల చెప్పారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ శైవక్షేత్రం చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం 5 గంటలకు మేళ తాళాల మధ్య ఆలయ ద్వారాలు తెరిచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వంతో పాటు దేవస్థానం తరపున కొంతమంది మాత్రమే హాజరయ్యారు. ప్రత్యక్ష దర్శనాలను రద్దు చేశారు. కేదార్నాథ్ ఆలయం పోర్టల్ ద్వారా మాత్రమే భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు దేవస్థానం ఏర్పాట్లు చేశారు. హిమాలయాల్లోని 4 పుణ్యక్షేత్రాల సందర్శనను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. ఈ నెల 14న యమునోత్రి, 15న గంగోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఈ నెల 18న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. హిమాలయాల్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల 6 నెలలు మాత్రమే ఈ ఆలయాల ద్వారాలు తెరిచి ఉంటాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తోక్టే తుపాన్ అతి తీవ్ర తుపాన్గా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ రాత్రికి గుజరాత్లోని పోరుబందర్, మహువా మధ్య ప్రాంతంలో తీరం దాటనుందని వాతావరణ విభాగం తెలిపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో తీర ప్రాంతాలను హడలెత్తిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను మరింత బలపడింది. తెల్లవారుజామున 5:30 గంటలకు అతి తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం ముంబైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాన్ పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 మధ్య గుజరాత్ తీరాన్ని తాకనున్న తౌక్టే తుపాన్ రాత్రి 8:30 నుంచి 11:30 గంటలకు పోర్బందర్, మహువా మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. గుజరాత్లోని లోతట్టు ప్రాంతాలకు చెందిన 1,50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. తౌక్టే తుపాను ఈ రాత్రికి తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబైకి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఐసోలేటెడ్ ప్రాంతాల్లో బలమైన గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కేరళలో తౌక్టే తీవ్రత ఎక్కువగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారి కెరటాలు భారీ ఎత్తున ఎగిసిపడగా తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 9 జిల్లాల్లో తుపాను ప్రభావం కనిపించింది. భారీ వర్షాలకు కేరళలో అనేక డ్యాముల్లో నీటిమట్టం పెరగడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లలోనే చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించి శిబిరాలకు తరలించాయి. కర్ణాటకలో 7 జిల్లాల పరిధిలో తౌక్టే తీవ్ర ప్రభావం చూపింది. ఉడిపి జిల్లాలోని నాడా స్టేషన్ వద్ద అత్యధికంగా 385 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మరో 15 చోట్ల 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. దాదాపు 200 వరకు ఇళ్లు పాడవగా 491 విద్యుత్ స్తంభాలు నేలకూలాయని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. శనివారం రాత్రి నుంచే గోవాలో భారీ గాలులతో కూడిన వర్షం కురిసింది. 2 చనిపోయారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతులు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలపడం కలకలం రేపింది. తమ భూమి తమకు ఇప్పించాలని, లేకుంటే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. బజార్ హత్నూర్ మండలం కొత్తగూడకు చెందిన చవాన్ రాహుజీకి 4.5 ఎకరాల భూమి ఉంది. వివాదం కారణంగా ఆ భూమిని సాగు చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిగా ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదంటూ రైతు కుటుంబం కలెక్టరేట్కు వచ్చింది. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగుతామంటూ నిరసన తెలిపారు. గమనించిన పోలీసులు మందు డబ్బాను లాక్కొని అధికారుల వద్దకు తీసుకెళ్లారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారంలో 4 ఎకరాల 30 గుంటలు చవాన్ రావుజీ పేరు మీద 1964 నుంచి రిజిస్ట్రేషన్ పేపర్స్ కాస్రా, పాని, న్యూ పట్టా, ఓల్డ్ పట్టా ఇప్పటి వరకు జనవరి 2020 అప్పటి వరకు కాస్ట్లో మేమే ఉన్నాం. జనవరి 2021 లో ఆర్డీఓ సార్ మాకు ఏం తెలియకుండా 144 సెక్షన్ పెట్టేసిండు. కానీ మాకు ఇప్పుడు 14 నెలలు అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ పంట, రబ్బీ పంట లాస్ అయిపోయినాం. ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది. ఏం తినాలా, ఎట్లా బతకాలా? మాకు రికార్డ్ తప్పు ఉంటే తప్పు చెప్పండి, వాళ్ళది ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, మాది ఉంటే మాకు ఇవ్వండి, కానీ రికార్డ్ ప్రకారం చేయండి. ఈ రోజు చెప్పాలా, అందుకోసం మేము డిసైడ్ అయిపోయినాం. వీళ్ళు కంపల్సరీ న్యాయం కావాల్సిందే. 26 ఏళ్ల మెక్సికో భామ ఆంజియా మేజా మిస్ యూనివర్స్ గా ఎంపికైంది. వివిధ దేశాలకు చెందిన 70 మంది అందాల భామలను వెనక్కి నెట్టిన ఆంజియా మేజా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2019లో విజేతగా నిలిచిన జోజిబిని తుంజి విశ్వసుందరి మేజాస్ మిస్ యూనివర్స్ కిరీటం అలంకరించారు. అమెరికా నటుడు మారియా లోపేజ్, టెలివిజన్ పర్సనాలిటీ ఒలివియా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కరోనా కారణంగా గతేడాది మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించలేదు.